హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఐ హోప్ అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతారు ఫర్ యువర్ రెస్పెక్టివ్ ఎగ్జామ్స్. అండ్ ఈ వీడియో స్పెసిఫిక్గా ఎవరి కోసం చేస్తున్నానంటే ఫస్ట్ టైమర్స్ కోసం చేస్తున్నాను, లైక్ బిగినర్స్. అంటే ఎవ్రీ బిగినర్ హ్యాస్ సర్టెన్ క్వశ్చన్స్ ఇన్ దేర్ మైండ్ బిఫోర్ దే గో ఫర్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. నేను కూడా అది ఫేస్ చేశాను. ఇనిషియల్ డేస్లో నాకున్న అజంప్షన్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నా కప్ ఆఫ్ టీ కాదు. నేను ఈ ఎన్వైర్మెంట్ లైక్ ఒక 1 hour టైం ఇచ్చి 100 క్వశ్చన్స్ ఆన్సర్ చేయమనే మైండ్ సెట్ నాకు లేదు. లైక్ నేను మోర్ అటువైపు ఇంక్లినేషన్ నాకు లేదు అనే ఒపీనియన్లోనే ఉండేవాడిని. బట్ వెన్ మై ఎన్వైర్మెంట్ చేంజ్, నేను మాట్లాడే పీపుల్ ఎప్పుడైతే చేంజ్ అయ్యారో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు చెప్పడం, అండ్ స్లోలీ నేను ఒక ఓకే చూద్దాం ఫస్ట్ లెట్స్ ట్రై ఇట్ అని స్టార్ట్ చేసి అది నచ్చి దాంట్లో వెళ్ళి అండ్ ఫైనల్లీ ఐ గాట్ సక్సెస్ఫుల్. ఆర్ఆర్బీ పీఓలో నాకు జాబ్ వచ్చింది అండ్ ఆర్ఆర్బీ క్లర్క్ కూడా క్లియర్ అయింది. ఐ ఆప్టెడ్ ఫర్ ఆర్ఆర్బీ పీఓ ఆబ్వియస్లీ. అండ్ ఈ వీడియో పర్టికులర్లీ నేను ఎలా ఆలోచించానో అలా చాలామంది ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉండొచ్చు. బికాస్ ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ టైం గోయింగ్ ఇన్ టు దిస్ కాంపిటేటివ్ ఫీల్డ్. అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది, నేను రైట్ డెసిషన్ తీసుకున్నానా, లేదా లైక్ దీనివల్ల నేను ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేయొచ్చా ఫ్యూచర్లో, లైక్ ఇలా చాలా క్వశ్చన్సే మైండ్లో ఉంటాయి. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ దాట్, ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్. సో నేను మీ దగ్గర స్పెసిఫిక్గా క్వెరీస్ తీసుకొని ఇది చేయట్లేదు, బట్ నాకు ఏదైతే క్వెరీస్ ఉన్నాయో అట్ ద బిగినింగ్ ఆఫ్ మై ప్రిపరేషన్, ఆబ్వియస్లీ వాటిలో అట్లీస్ట్ మీకు 80% అన్నా సిమిలర్గానే ఉంటాయని ఎక్స్పెక్టేషన్తో ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ఎండ్ తర్వాత కూడా మీరు కామెంట్స్లో మీకు ఇంకా ఏదైనా అడిషనల్ క్వశ్చన్స్ అంటే డెఫినెట్గా అవి పెట్టండి. సో ఒక పార్ట్ 2 వీడియోలో కూడా నేను ట్రై చేస్తాను వాటికి ఆన్సర్స్ మీకు ఇవ్వడానికి. వితౌట్ ఫర్దర్ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో టుడే. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చాలామంది ఉన్న క్వశ్చనే, కెన్ ఐ క్రాక్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్? ఫస్ట్ అటెంప్ట్లో బ్యాంక్ ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చా? ఆన్సర్ ఇస్ డెఫినెట్లీ ఎస్. సో ఇదేం రాకెట్ సైన్స్ కాదు. చాలామంది మీ చుట్టుపక్కల ఎగ్జాంపుల్స్ ఉంటారు, చాలా యూట్యూబర్స్ ఉన్నారు హూ క్లియర్ దేర్ ఎగ్జామ్స్ ఇన్ వెరీ ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ఫుల్లీ. సో మరి ఎలా చేయాలి, వాట్ ఈస్ నీడెడ్ ఫర్ దిస్ అంటే ఒక ప్రాపర్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక ప్రాసెస్ మనం ఫాలో అయిపోయి లేదా ఒక కోచింగ్ సెంటర్లో చెప్పిందో లేదా ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పిందో అది వినేసి ఫాలో అవ్వడం అనేది ఒక ప్రాసెస్. అలా కాకుండా మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి మీరు అనలైజ్ చేసుకుని ఫార్ములేట్ చేసుకోవడం ఒక ప్రాసెస్. రెండు తప్పేం కాదు, దేని ప్రోస్ దానుకున్నాయి, దేని కాన్స్ దానుకున్నాయి. సో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ చెప్పిన ప్రాసెస్ మీరు ఫాలో అవుతున్నారు అంటే అది ఒక ఓవరాల్గా వాళ్ళు చెప్తారనమాట. సో ఆ స్ట్రాటజీ ఫాలో అయ్యి మేబీ ఒక 70% పీపుల్ సక్సెస్ అయ్యి ఉండొచ్చు, లేదా 60% సక్సెస్ అయ్యి ఉండొచ్చు. సో యావరేజ్గా తీసుకుంటే అది సక్సెస్ఫుల్ ఫార్ములా అని చెప్పి వాళ్ళందరికీ చెప్తారు. అది మీకు అప్లై అవుతుందా లేదా అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ మీకు అసలు ఏ స్ట్రాటజీ లేదు అన్నప్పుడు యూ కెన్ ఫాలో దాట్. సో మీరు అది ట్రై చేశారు కానీ మీకు అది వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు ఏం చేయాలి? యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ప్లాన్. అది ఎలా ఫార్ములేట్ చేసుకోవాలి, వాట్ ఈజ్ నీడెడ్ అంటే ఫస్ట్లీ యూ నీడ్ టు అండర్స్టాండ్ ది ఎగ్జామ్ కరెక్ట్లీ. అసలు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఈ ఎగ్జామ్కి అవసరమైంది ఏంటి, ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎన్ని మార్క్స్కి అడుగుతున్నారు, ఎలా ప్రిపేర్ అయితే నేను ఎక్కువ వెయిటేజ్ కవర్ చేస్తాను. సో ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసే వాళ్ళందరికీ కూడా ఉన్న కామన్ స్ట్రాటజీ ఏంటంటే అన్నీ చదివేయరు, మొత్తం 100% సిలబస్ ఉంది 100% టార్గెట్ చేయరు. వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తారు, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఎలా టార్గెట్ చేశాను ఫస్ట్ టైం నేను క్లియర్ చేశానంటే 100% నాకు వద్దు, ఐ వాంట్ ఓన్లీ 50% స్కోర్. 50% స్కోర్ నేను సేఫ్గా స్కోర్ చేయాలంటే నేను అట్లీస్ట్ ఒక 60-65 కంప్లీట్ చేస్తే ఆ 10-15% నేను నెగిటివ్స్లో పోయినా ఐ కెన్ స్కోర్ దట్ రిక్వైర్డ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ఐ కెన్ గెట్ ద జాబ్. ఇది నా ఐడియా. 100%కి నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఏ సబ్జెక్ట్లోనూ వెళ్ళలేదు. నేను ఈవెన్ రీజనింగ్ కానీ, మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, జీకే కానీ అన్నిట్లో కూడా నేను ఏదైతే మ్యాక్సిమం అక్కడ వస్తుంది ఎగ్జామ్ పరంగా అనేది వాటిని మాత్రం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ దట్ హెల్ప్డ్ మీ అలాట్ ఇన్ స్కోరింగ్ వెరీ గుడ్ మార్క్స్. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్, కెన్ ఐ క్రాక్ బ్యాంక్ ఎగ్జామ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్? 100% యూ కెన్ డెఫినెట్లీ క్లియర్ దాట్ with the right strategy. Next question, can I crack bank exams without coaching? ఇది కూడా ఒక కామన్ డౌట్ ఉంటుంది, ఈవెన్ నాకు కూడా ఉంది. సో బిగినింగ్ ఎవరైనా స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్.
ఒకవేళ ఆన్లైన్ అయితే ఏ కంపెనీ కోచింగ్ తీసుకోవాలి, ఆఫ్లైన్ అయితే ఏ కంపెనీకి వెళ్ళాలి, ఏ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, ఈ క్వశ్చన్ అందరికీ ఉంటుంది. ఇంకొంతమందికి అసలు కోచింగ్ అవసరమా, కోచింగ్ లేకుండా కూడా చేయొచ్చా. చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కాంట్ అఫోర్డ్ కోచింగ్. ఇంకొంతమంది ఉంటారు వేరియస్ రీజన్స్ ఉన్నాయి. కొంతమంది మనీ పరంగా అవ్వచ్చు, కొంతమందికి టైం పరంగా అవ్వచ్చు. దే కాంట్ మేబీ ట్రావెల్ టు ద క్లాసెస్ ఆర్ దే కాంట్ పుట్ దట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ దర్ డే టు డే లైఫ్. హౌస్ వైఫ్స్ ఉండొచ్చు, కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, వేర్ దే కాంట్ డెడికేటెడ్లీ గివ్ దట్ 8 to 9 hours ఫర్ క్లాసెస్, మాక్ టెస్ట్ ఇవన్నీ ఇవ్వలేరు. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ ప్రిపరేషన్. సో సెల్ఫ్ ప్రిపరేషన్తో క్రాక్ చేయొచ్చు అంటే 100% క్రాక్ చేయొచ్చు. సేమ్ నేను సెల్ఫ్ ప్రిపరేషన్లోనే చేశాను. చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, మీ చుట్టుపక్కల కూడా చాలామంది ఉంటారు హూ హ్యావ్ డన్ దిస్ త్రూ దిస్ సెల్ఫ్ ప్రిపరేషన్. సో సెల్ఫ్ ప్రిపరేషన్ అన్నాను కదా, నేనేదో బుక్ పట్టుకొని దాంట్లోనే చదువుకుంటూ వెళ్ళాలంటే అలా కాదు. యూట్యూబ్లో చాలా కాంటెంట్ ఉంది. సో మనకి జస్ట్ ఒక ఐడియా ఉండాలి ఎగ్జామ్ గురించి. ఆ ఎగ్జామ్లో మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి ఐడియా ఉండాలి. సో యూట్యూబ్లో దిస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కానీ నీకేది అవసరమో తెలుసుకొని దాని గురించి సర్చ్ చేసి అది ప్రిపేర్ అవ్వడం అనేదే సెల్ఫ్ ప్రిపరేషన్. సో నా పరంగా నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఐ ఫెల్ట్ పజిల్స్ నేను కొంచెం ప్రాక్టీస్ చేయాలి. సో పజిల్స్ కోసం నేను ఎక్కువ సెర్చ్ చేసేవాడిని. మిగతా టాపిక్స్ నేను ఓన్గా ప్రిపేర్ అయిపోయేవాడిని. లైక్ ఒక బేసిక్ క్లాస్ చూసేవాడిని, అక్కడి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ అయిపోయేది. కానీ పజిల్స్కి మోర్ క్లాసెస్ చూసేవాడిని, మోర్ కాంటెంట్ చూసేవాడిని యూట్యూబ్లో. దట్ హెల్ప్ మీ. సిమిలర్గా మ్యాథమెటిక్స్లో డిఐ కోసం చూసేవాడిని, ఇంగ్లీష్లో మేబీ ఆర్సీసీ, ఇలా డిఫరెంట్ మీకు ఏదైతే అవసరం ఉందో అవి చూడడం ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ యూ కెన్ క్లియర్ యువర్ బ్యాంక్ ఎగ్జామ్స్ విత్ సెల్ఫ్ ప్రిపరేషన్ ఫర్ షూర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కెన్ ఐ క్లియర్ బ్యాంక్ ఎగ్జామ్స్ డూయింగ్ ఎ ఫుల్ టైమ్ జాబ్? సో ఇప్పుడు దాకా నేను ఎప్పుడు రివీల్ చేయలేదు యూట్యూబ్లో కూడా. ఐ డిడ్ మై ప్రిపరేషన్ అలాంగ్ సైడ్ మై ఫుల్ టైమ్ జాబ్. నేను 6 years నుంచి ఐటీలో ఉన్నాను. ఐ డిసైడెడ్ లాస్ట్ ఇయర్ దట్ ఐ వాంట్ టు గివ్ ఎ షాట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. నేను ఆ జాబ్ వదలకుండానే నాకున్న టైంని నేను ఆప్టిమైజ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతూ వీకెండ్స్ని ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటూ క్రాక్ చేశాను. సో దీని ఆన్సర్ కూడా డెఫినెట్లీ ఎస్. సో చాలామంది నా ఫ్రెండ్స్ అడిగారు, తెలిసిన వాళ్ళు అడిగారు, వాళ్ళు జాబ్ చేస్తే కెన్ వీ డూ దిస్? డెఫినెట్లీ ఎస్. ఎందుకంటే చాలామంది కూడా ఉన్నారు ఆల్రెడీ యూట్యూబ్లో ఈ రిలేటెడ్ కాంటెంట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఫుల్ టైం జాబ్ చేసి వచ్చి మరీ బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యి జాబ్ సక్సెస్ఫుల్గా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్గా యూ కెన్ క్లియర్ యువర్ బ్యాంక్ ఎగ్జామ్స్ డూయింగ్ ఎ ఫుల్ టైమ్ జాబ్. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ అ ప్రాపర్ టైం టేబుల్. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఒక ఎడిషనల్ థింగ్ ఏంటంటే ఒక ప్రాపర్ టైం టేబుల్ కావాలి. అది స్టిక్ అయి ఉండాలి కూడా. సో మార్నింగ్ లేచి ఒక 2 hours ఇవ్వడం అర్లీగా. లైక్ ఇఫ్ యువర్ ఆఫీస్ ఈజ్ అట్ 9 or 10, మీరు రెగ్యులర్గా 8కి లేచి మీరు ప్రిపేర్ అవుతున్నారు ఆఫీస్కి, కెన్ యూ డూ ఇట్ ఫ్రమ్ 6 to 7:30 or 7 మీరు టైం ఇవ్వగలరా చదువుకోవడానికి? అగైన్ మీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నైట్ ఒక 2 hours ఇవ్వగలరా? ఇది ఇంపార్టెంట్. సో ఎవ్రీడే అట్లీస్ట్ 3 to 4 hours. వీకెండ్స్లో యూ నీడ్ టు డబుల్ దట్ అప్. మీకు టైం ఉంటుంది కాబట్టి యూ నీడ్ టు డెఫినెట్లీ యూటిలైజ్ దట్ వీకెండ్స్ టైం. సో ఈ విధంగా మీరు టైం టేబుల్ ఫాలో అవుతూ రైట్ స్ట్రాటజీలో వెళ్తే యూ కెన్ డెఫినెట్లీ క్లియర్. దట్ ఈస్ వన్ క్వశ్చన్. నెక్స్ట్ థింగ్, 3 reasons వై టు చూస్ బ్యాంకింగ్. సో 3 reasons అనేం లేదు, జస్ట్ టాప్ 3 reasons చెప్తున్నాను వై బ్యాంకింగ్ చూస్ చేసుకోవడం రైట్ థింగ్ అని చెప్పి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మచ్ ఐడియా అబౌట్ అదర్ థింగ్స్ అంటే, ఫస్ట్ థింగ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్ చూసేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎగ్జామ్స్. అసలు ఎంత ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎంత ఫ్రీక్వెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. బ్యాంకింగ్లో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వన్ మోర్ గుడ్ థింగ్, సింగిల్ ఎగ్జామ్ పెట్టేసి అన్ని బ్యాంక్స్కి తీసుకోవడం అనేది జరగదు. సో ఇప్పుడు ఒక్క ఎగ్జామే జరిగింది అనుకోండి, ద ప్రాబిలిటీ ఆఫ్ యూ గెటింగ్ ద జాబ్ ఈజ్ వెరీ లెస్. కానీ బ్యాంకింగ్కి వచ్చేసరికి క్లర్క్కి ఒక ఎగ్జామ్ జరుగుతుంది, పీఓకి ఎగ్జామ్ జరుగుతుంది, స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి ఎగ్జామ్ జరుగుతుంది, ఆర్ఆర్బీ సపరేట్ జరుగుతాయి, ఐబీపీఎస్ కమర్షియల్ బ్యాంక్ సపరేట్ జరుగుతుంది, ఎస్బీఐ సపరేట్ జరుగుతుంది. ఆల్ టుగెదర్ మీరు ఒక 6 to 10 ఎగ్జామ్స్ రాయొచ్చు. ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ మధ్యలో పెడితే అవి రాయొచ్చు. సో దేర్ ఆర్ లైక్ న్యూమరస్ ఎగ్జామ్స్ which will give you the opportunity to get the job. So that is a very, very good sign in banking industry. Next thing, process. So exam పెడుతున్నారు, వెరీ గుడ్. మరి ప్రాసెస్ ఎంతసేపు పడుతుంది? నేను ఎగ్జామ్ రాశాక హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్ టు గెట్ ద జాబ్? క్విక్కెస్ట్ ప్రాసెస్ నాకు తెలిసినంత వరకు బ్యాంకింగ్లోనే ఉంది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన దగ్గర నుంచి మీకు జాబ్ వచ్చే టైంకి హార్డ్లీ 8 to 12 monthsలో మీకు కంప్లీట్ అయిపోతుంది. మీరు నా ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను లాస్ట్ జూలైలో స్టార్ట్ అయింది ఆర్ఆర్బీపీఓ. సో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి Jan 1st కల్లా రిజల్ట్ వచ్చింది. అంటే 6 monthsలో ఐ నో దట్ ఐ గాట్ జాబ్.
సో నెక్స్ట్ డీవీ అండ్ జాయినింగ్ ప్రాసెస్ అది డిపెండ్ బ్యాంక్ టు బ్యాంక్ డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని బ్యాంక్స్కి ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చేసారు, నేను ఇంకా వెయిట్ చేస్తాను ఆ బ్యాంక్ నుంచి ఇంకా జాయినింగ్ ఆర్డర్స్ రాలేదు. ఇది కేస్ టు కేస్ డిపెండ్ అవుతుంది. బట్ మ్యాక్సిమం మీకు రిజల్ట్ వచ్చిన 6 months లోపే మీకు జాయినింగ్ జరిగిపోతుంది, అది ఏ బ్యాంక్ అన్నా కానీ. ఫర్ ఎనీ రీజన్స్ 6 monthsకి దాటైతే నేనైతే వేటికి చూడలేదు ఇప్పటి వరకు. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఎగ్జామ్ ఉంది, ప్రాసెస్ అంతా బాగుంది, వేకెన్సీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్ని వేకెన్సీస్ వస్తున్నాయి? సో మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మినిమం ఖచ్చితంగా అయితే ప్రతి నోటిఫికేషన్లో మనం 1000+ చూస్తాం. 1000 చాలా చిన్న నెంబర్, కానీ నేను చెప్తున్నాను బిగినర్స్ కోసం 1000+ చూస్తాం. అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. లోపలికి వెళ్తే క్లర్క్ అంటే స్టేట్ వైజ్ వేకెన్సీస్ వస్తాయి, ఆర్ఆర్బీ పిఓ స్టేట్ వైజ్ వస్తుంది, ఐబీపీఎస్ ఇండియా వైడ్ వస్తుంది. సో ఇలా డిఫరెంట్ మీరు స్లోగా దిగుతారు కాబట్టి ప్రాసెస్లో మీకు అదంతా అర్థమవుతుంది. కానీ జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఏ నోటిఫికేషన్ పడినా అట్లీస్ట్ మీరు ఒక 1000 వేకెన్సీస్ చూస్తారు. ఓవరాల్గా చూసుకుంటే ఒక ఇయర్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ సెక్టర్ నుంచి మినిమం 10,000 వేకెన్సీస్ అయితే గ్యారంటీగా వస్తాయి. 10,000+ చూస్తాం. నేను మినిమం చెప్తున్నాను, 10,000 వేకెన్సీస్ పక్కా చూస్తాం. లాస్ట్ ఇయర్ మాట్లాడుకుంటే ఆర్ఆర్బీస్కి సమ్వేర్ అరౌండ్, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద నెంబర్, 4,000 5,000 మధ్యలో ఉండుండొచ్చు. ఐబీపీఎస్కి వచ్చేసి ఒక 6,000 దాకా రావచ్చు. ఇంకా క్లర్క్స్ ఇవన్నీ కలుపుకొని ఐఎస్పీఏ, ఐబీపీఎస్ క్లర్క్, ఆర్ఆర్బీ క్లర్క్ అన్నీ కలుపుకుంటే అది ఒక 5, 6, 7 దాకా కూడా ఉండొచ్చు. సో ఇక్కడే మీరు అబ్జర్వ్ చేస్తే 15,000+ వెళ్ళిపోయింది వేకెన్సీస్. ఇంకా మధ్యలో కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చాయి, ఇంకా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి, అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే 20,000 ఈజీగా దాటేస్తుంది. కానీ మినిమం 10,000 వేకెన్సీస్ అయితే గ్యారంటీ వస్తుంది. సో ఈ 3 రీజన్స్ ఆర్ ద టాప్ టు చూస్ బ్యాంకింగ్ ఇన్ ద కాంపిటేటివ్ ఫీల్డ్. చాలామంది అందుకే బ్యాంకింగ్కి అంత రిగరస్గా ప్రిపేర్ అవుతుంటారు. ఈ ఇయర్ కాకపోయినా యూ విల్ డెఫినెట్లీ క్రాక్ నెక్స్ట్ ఇయర్ అనే హోప్ అనేది ఇస్తుంది. ఇట్స్ నాట్ లైక్ ఇయర్ నోటిఫికేషన్ పడింది, మేబీ ఇంకో 3 years తర్వాత వస్తుందా రాదా ఇంత ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇయర్ నాకు జస్ట్ 1 markతో మిస్ అయింది, ఐ విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫ్రమ్ టుడే ఇట్సెల్ఫ్, నెక్స్ట్ ఇయర్ మీరు గ్యారంటీ కొట్టేస్తారు. ఆ స్కోప్ అయితే ఉంది బ్యాంకింగ్లో. అండ్ వన్ మోర్ థింగ్, సో ఇది వర్కింగ్ ప్రొఫెషనల్స్కి స్పెషల్గా, అంటే నా లాంటి వాళ్ళకి, వై టు చూస్ బ్యాంకింగ్ ఓవర్ ఐటీ. సో ఇది మోస్ట్ డిస్కస్డ్ క్వశ్చన్ ఆల్సో. యూట్యూబ్లో కూడా చాలా వీడియోసే ఉన్నాయి దీనికోసం సపరేట్గా, బట్ ఐ విల్ సింప్లీ కవర్ దాట్ క్వశ్చన్. సో 3 things చెప్తాను. సో నాట్ ఓన్లీ ఐటీ, ఎనీ ప్రైవేట్ జాబ్ తీసుకున్నా, బ్యాంకింగ్ తీసుకున్నా, బ్యాంకింగ్ ఈజ్ ఆబ్వియస్లీ ఇట్స్ అ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటే 51% ఇట్స్ విత్ గవర్నమెంట్ అండ్ రెస్ట్ ఇట్స్ ఇన్ ఐపీఓ లేదా అదర్ ఇన్వెస్టర్స్. అది సో ఎప్పుడైతే గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఉంది దాంట్లో అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ స్టెబుల్ జాబ్. ఐటీలో మనకు ఆ స్టెబిలిటీ ఉండదు. సో కోవిడ్ తర్వాత మనం చాలా చూస్తాం, లే ఆఫ్స్ జరుగుతున్నాయి లేదా చాలా సినారియోస్ వల్ల జాబ్స్ పోతున్నాయి. కానీ బ్యాంకింగ్లో అలా జరగదు. వన్స్ యు ఆర్ ఇన్, మీరు కరెక్ట్గా మీ వర్క్ చేసుకుంటూ పోతున్నారు అంటే దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఫర్ యువర్ జాబ్. సో ఇట్స్ అ స్టెబుల్ జాబ్, దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్, కంపేర్డ్ టు ఆల్ అదర్ జాబ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, ఎంట్రీ లెవెల్ చెప్తున్నాను, బ్యాంకింగ్ pays very good salary for a entry level position. PO తీసుకున్నాం అనుకోండి, PO will earn at least 75,000. అదే ఒక క్లర్క్ తీసుకున్నాం అనుకోండి, మినిమం 42,000 వస్తుంది. సో ఈ ఎంట్రీ లెవెల్ కైండ్ ఆఫ్ అ ప్యాకేజ్ ఐటీలో దొరకడం రేర్ కేసెస్లో జరుగుతుంది. ఇప్పుడు మనకి మాస్ హైరింగ్ జరిగింది అనుకోండి, హార్డ్లీ 3 lakhs 4 lakhs ఇంకా అదే నడుస్తుంది ఇండస్ట్రీలో. బట్ బ్యాంకింగ్లో ఎవ్రీ 5 yearsకి పే రివిజన్ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అది జరుగుతున్న ప్రతిసారి ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ బేసిక్ పే, దట్ విల్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ యువర్ నెట్ పే. సో లాస్ట్ 2022లో జరిగింది. అందుకని ఇప్పుడు కరెంట్లీ ఎంత నడుస్తుంది అంటే, ఒక బిగినర్కి పియూ అయితే దే మినిమం గెట్ 75,000, 1 or 2,000 అటు ఇటు వేరీ అవుతుంది, అది కామనే. బట్ 70+ అంటే ఫర్ ఎంట్రీ లెవెల్ పొజిషన్ టు ద ఇండస్ట్రీ ఇట్స్ అ వెరీ గుడ్ శాలరీ. నెక్స్ట్ థింగ్, దిస్ ఈజ్ అన్బీటబుల్. ఐ గెస్ ఐటీలో కానీ అదర్ ప్రైవేట్ జాబ్స్లో ఎవరో కొంత ప్రివిలేజ్డ్ పీపుల్కి దొరుకుతుంది, బట్ బ్యాంకింగ్లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి దొరుకుతుంది. దట్ ఈస్ సోషల్ రెస్పెక్ట్. మీరు చూసుంటారు మీ చుట్టుపక్కల మీ నైబర్స్లో బ్యాంకర్ అన్నప్పుడు వాళ్ళకున్న రెస్పెక్టే వేరు. నేను పర్టికులర్గా ఫీల్ అయ్యాను. నేను 6 years ఐటీలో ఉన్నాను, బట్ అప్పుడు ఉండేది రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదని కాదు. ఎవరిస్తారంటే నాకు తెలిసిన వాళ్ళు, మా పేరెంట్స్, మా
రిలేటివ్స్, ఇలా కొంతమంది. బట్ వన్స్ లైక్ నేను బ్యాంక్ ఇలా ప్రిపేర్ అవుతున్నాను, ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టాను అన్నప్పుడు ఆ రిసెప్షన్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ, నా నేబర్స్ కావచ్చు, కొంత ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, మా ఫాదర్ వాళ్ళకి కానీ, ఇలా లాంగ్ రిలేటివ్స్ కానీ, వాళ్ళందరూ కూడా దే షో దట్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్, దే ఫెల్ట్ దట్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ ఆఫ్టర్ లిజనింగ్ దట్ ఐ క్రాక్డ్ మై ఎగ్జామినేషన్, నౌ ఐఎమ్ అ బ్యాంకర్. ఆ సోషల్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఒక బ్యాంకర్కి. ఈవెన్ ఇఫ్ యూఆర్ పోస్టెడ్ ఇన్ ఆర్ఆర్బి, మీరు ఒక విలేజ్ సినారియోకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎలా చూస్తారంటే యు ఆర్ ద వన్ హూ ఈస్ హెల్పింగ్ దమ్ ఇన్ దట్ సిచ్యువేషన్. అది లోన్ అవ్వచ్చు, వాళ్ళకి వచ్చే స్కీమ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అండ్ దే గివ్ దట్ రెస్పెక్ట్ టు యూ దట్ యు ఆర్ ద వన్ హెల్పింగ్ their livelihood or making their economic status better. That is a really great thing which you'll feel when you become a banker. So yeah friends, so ఈ వీడియోలో ఎంతవరకు ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. ఐ కవర్డ్ ఆల్మోస్ట్ 5 questions. ఫస్ట్ థింగ్, కెన్ యూ క్రాక్ బ్యాంక్ ఎగ్జామ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్? కోచింగ్ లేకుండా బ్యాంక్ ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చా? ఫుల్ టైమ్ జాబ్ చేస్తే క్లియర్ చేయొచ్చా? 3 reasons why to choose banking and why banking over IT. సో దీస్ ఆర్ ద టాప్ 5 విచ్ ఆర్ దేర్ ఇన్ మై మైండ్. ఇవి కాకుండా మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ యాడ్ దట్ ఇన్ ద కమెంట్స్, ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరికైతే ఇంకా ఈ బ్యాంకింగ్ గురించి తెలియదో వాళ్ళకి కూడా చూపించండి. సో దే విల్ ఆల్సో ఫీల్ మోటివేటెడ్ అండ్ దే విల్ ఆల్సో ట్రై ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Banking Tutor Telugu. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.